మాస్ వార్నింగ్ ఇచ్చారు సాక్షాత్తు నారా లోకేష్ గారికి. అయితే రెడ్ బుక్ అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు వ్యవహరిస్తూ ఉన్నారు, మేము కానీ తలుచుకుంటే మేము కూడా ఒక బుక్ రాస్తాము, ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ మీ సంగతి చూస్తామని చెప్పేసి మొదటిసారి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి భార్య జక్కంపూడి విజయలక్ష్మి గారు ఇచ్చిన వార్నింగు 2 గోదావరి జిల్లాలని షేక్ చేసిందనమాట. ఎందుకంటే చాలా పెద్ద ఆవిడ, మర్యాదస్తురాలు, చాలా నెమ్మదిగా ఉంటారు. మరి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ప్రతి విజయంలోనూ కీలక పాత్ర పోషించారు. మరి అలాంటి ఆవిడ మొదటిసారి అంత గంభీరంగా ఆవిడ వార్నింగ్ ఇచ్చిందంటే సో ఆ వార్నింగ్ని ఆషామాషిగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కాదు, చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 2 గోదావరి జిల్లాల్లో జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి మంచి పేరు ఉంది. ఒక వంగవీటి, ఒక జక్కంపూడి, ఒక ముద్రగడ, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ సామాజిక వర్గంలో బలమైనటువంటి నేతలుగా వీళ్ళందరినీ కూడా కీర్తిస్తారనమాట. సో కాబట్టి ఆ తరం నేతగా ఈయనకు కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి గోదావరి జిల్లాలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి. సో ఆయన మరణించిన తర్వాత జక్కంపూడి విజయలక్ష్మి గారు రాజకీయాల్లో కొన్నాళ్ళు కొనసాగారు. ఆ తర్వాత ఆ కుమారులైనటువంటి జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్లు ఇద్దరు కూడా కొనసాగుతూ ఉన్నారు. అయితే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు 3